కాంట్రవర్సీలతో కాపురం చేస్తూ వివాదాలనే ఒంటి పేరుగా మార్చుకున్న వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. రీసెంట్గా రిలీజ్ అయిన వంగవీటి వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. బెజవాడ రౌడీ రాజకీయాల్ని బేస్ చేసుకుని వర్మ తీసిన వంగవీటి మూవీలో రంగాని ఓ రౌడీలా చూపించారు. వర్మకి రంగా గురించి తలాతోక తెలియదు అని వంగవీటి రంగా కొడుకు వంగవీటి రాధ విజయవాడ డీసీపీకి కంప్లైంట్ చేశాడు. పోలీసులు చేసేది పోలీసులు చేస్తారు, మేం చేసేది మేం చేస్తాం అంటూ వర్మకు వార్నింగ్ ఇచ్చాడు. అంతే, వర్మ అంతే ఘాటుగా రెస్పాండ్ అయ్యాడు. అంతేకాదండోయ్, బాలయ్య నరసింహనాయుడు టైప్లో ఓ పవర్ఫుల్ డైలాగ్ కూడా వదిలాడు. బస్తీ మే సవాల్, సెంటర్ నేను చెప్పను, టైం నువ్వు చెప్పొద్దు, దిస్ ఈజ్ మై కౌంటర్ వార్నింగ్ అంటూ మొదలుపెట్టి, ఏమ్మా రాధా, రంగాని బోసిపళ్ళ గాంధీలా చూపించాలా? సరే, మర్డర్ సంగతి పక్కన పెడితే ఎవరిని మొట్టికాయలు కూడా వేయలేదని, మదర్ తెరీసా కన్నా సాత్వికుడని, అన్నదానాలు ప్రజాసేవ తప్ప చేమకు కూడా హాని చేయని గౌతమ్ బుద్ధుడని చూపించాలా అని ఫైర్ అయ్యాడు. వంగవీటిలో వాస్తవాలు ఎందుకు చూపించలేదు అనే రాధా డిమాండ్ గురించి వర్మ ఏమన్నాడంటే, రంగా దంపతుల గురించి ఆయన అభిమానులు వినడానికి చూడడానికి ఇష్టపడని డాక్యుమెంటెడ్ నిజాలు నా దగ్గర చాలా ఉన్నాయి. కేవలం రంగా మీదున్న గౌరవంతోనే అవన్నీ వంగవీటిలో చూపించలేదు. ఆ వాస్తవాలు ఏంటి అని రాధా గనక నన్ను అడిగితే మాత్రం కొండ బద్దలు కొట్టినట్టు చెప్తా. అప్పుడు జరిగిన సంఘటనలను వెనుకున్న వాళ్ళ ఎమోషన్స్ని చూపించడమే నా ఉద్దేశం అని రాధాకి పదే పదే చెప్తూనే ఉన్నాను. రాధా రంగా బ్రదర్స్లో ఉన్న గొప్పతనంలో 0.1% కూడా లేకపోవడం వలనే ఇప్పటి రాధా పరిస్థితి ఇలా తయారైంది అంటూ తన స్టైల్లో లెఫ్ట్ అండ్ రైట్ ఏకిపడేశాడు ఆర్జీవి. దీనిపై వంగవీటి రాధా ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి మరి.